ఎందుకు వెళ్ళిపోయావు చిన్ని? ఇంకాసేపు అక్కడే ఉండుంటే మనం కలుసుకొని ఉండేవాళ్ళం కదా. ఇన్నేళ్ల మన ఎడబాటికి తెరపడి ఉండేది కదా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? మళ్ళీ నిన్ను ఎక్కడని వెతకాలి? హాయ్, హలో రాధా. ఈ దరిదాపుల్లోనే లేదు. రాధా! ఏ, నీకేమైనా పిచ్చా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం చేయమంటావు? పిలిచిన పలకనంత పరధ్యానంలో వేరే ఏదో లోకంలో విహరిస్తున్నావు. నిన్న అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అంత గట్టిగా ఒక తప్పలేదు. ఇంతకీ అంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించడం లేదు. ఇన్స్టిట్యూట్ ఫైల్ చూస్తున్నా. ఓహో, అలాగా. అయితే ఇప్పుడు నువ్వు ఏ ఫైల్ చూస్తున్నావో చెప్పు. ఏయ్, కిందకి చూడకుండా. ఏదో ఆలోచిస్తున్నాను. నీకెందుకు? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు రాదా. ఏం తెలుసు నీకు? సరే, నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. నా గురించి ఆలోచిస్తున్నావు కదా? ఏంటి? నా గురించి ఆలోచిస్తూ ఊహల్లో విహరిస్తున్నావు కదా? ఇంతకీ మనం ఎక్కడున్నాం? ఊటీ, కొడైకెనాల్, లేకపోతే హిమాలయాల్లో మంచుకొండల మధ్యలో ఉన్నావా? శ్మశానంలో ఉన్నా. అక్కడైతే ఇంకా బెటర్. అక్కడ ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను నా మొహం చూస్తే ఊహల్లో విహరించినట్టు కనిపించిందా? బాధ, నిరాశ ఏమి కనిపించలేదా? కనిపించాయి. అందుకే ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాను. ఇప్పుడు మనం ముందే చెప్పేస్తే ఎదుటి వాళ్ళు వాళ్ళకిష్టం వచ్చింది ఊహించుకునే ఛాన్స్ ఉండదు కదా. ఇప్పుడు చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? చిన్ని గురించి. అనుకున్నా నువ్వు డిసప్పాయింటెడ్గా ఉన్నావంటే అది నీ చిన్నప్పుడు ఫ్రెండ్ గురించి అయి ఉంటుందని అనుకున్నా. చూడు, మనం ఎవరి కోసమైనా ఇంత పరితపిస్తున్నామంటే వాళ్ళు తప్పకుండా కలుస్తారు. కాకపోతే కాస్త ముందు వెనక, అంతే. చిన్ని ఎక్కడుందో ఈరోజు తెలిసింది. నేను నీకు ఫోన్ చేసి వచ్చే గ్యాప్లో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. అదర్థం కాకే చూస్తున్నాను. తనొక్క 10 నిమిషాల ముందు నాకు ఫోన్ చేసున్నా, ఇంకొక 10 నిమిషాలు తను అక్కడే ఉన్నా నా చిన్ని నాకు దొరికిపోయిండేది. ఇంత గుడ్ న్యూస్ అంత బాధగా చెప్తావేంటి నువ్వు? ఫ్రెండ్ మిస్ అయిందంటే గుడ్ న్యూస్ అంటావేంటి? మీరు పాయింట్ని గమనించట్లేదు. ఇన్నాళ్ళు నీ ఫ్రెండ్ ఎక్కడ ఉందనేది నీకు తెలీదు. ఇప్పుడు తనిక్కడే నీకు దగ్గరలోనే ఉందని తెలిసింది కదా. తొందరలోనే నిన్ను కలుస్తుంది కూడా. ఏ, నీకు నమ్మకం లేదా? నమ్మకం ఉంది, కానీ కానీ లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళిపోకుండా బుద్ధిగా ఫైల్స్ చూసుకోండి. లేదంటే మిమ్మల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి ఏదన్నా చేయాల్సి వస్తుంది. చెవి దగ్గర మళ్ళీ అరిచావనుకో బాగోదు చెప్తున్నా. ఈసారి అరవడాలు అవన్నీ ఉండవు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కదలదు, కూర్చో కూర్చో. ఎందుకు కదలద్దన్నా కదా? వద్దు, చెప్పేది నీకే. వద్దు, చెప్పేది నీకే. ఏయ్, నిన్ను తేలు. అవును, ఏ మాత్రం కదిలా నేను కుట్టేసేది. అందుకే ఈ బిల్డప్ ఇవ్వాల్సి వచ్చింది.
ఏంటి చేమిత కుట్టిందా? పిచ్చుని అయ్యో తేలు కుట్టింది. ఆ, ఏం కాలేదులే. ఏంటి ఏం కాలేదు అంటావు? తేలి విషయం ఎంత ప్రమాదమో తెలుసా? ఉండు. ఆ, విషయం మొత్తం పీల్చేశాను. ఏం కాదులే. నాకేం కాదు, కానీ నోటితో పీల్చావు కదా, నీకు చాలా ప్రమాదం. దా హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదు, నోరు కడుక్కున్నాను కదా, నాకేం కాదు. అయినా నేనే హాస్పిటల్కి వెళ్ళేవాడిని కదా, అలా నోటితో పీల్చేస్తావా? హాస్పిటల్కి వెళ్లేలోగా ఏదైనా అయితే? ఏదైనా అయితే చూడు, ఏదైనా చేసే ముందు కొంచెం అయినా ఆలోచించాలి. మరి నువ్వెందుకు ఆలోచించకుండా తేల్ని చేత్తో పట్టుకున్నావు? ఇదిగో, నువ్వంటే ప్రాణం, నీకోసం ప్రాణాలిస్తాలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పొద్దు. నా ప్లేస్లో ఎవరున్నా నువ్వు కాపాడుండేవాడివి, నీ ప్లేస్లో ఎవరున్నా నేను కాపాడేదాన్ని. ఇది జస్ట్ మానవత్వం అంతే. అర్థమవుతుందా? ఇప్పటికే లేట్ అయింది, నాకు నిద్రొస్తుంది, పడుకో. అది కాదు, పడుకో. గుడ్ నైట్. ఏంటి చూస్తున్నావు? పడుకో. సంజన, చిన్ని ఎక్కడ? ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నా, లేదంటే నేనే చిన్నప్పటి చిన్ని అన్న సంగతి తెలిసిపోయి ఉండేది కదా. తెలిస్తే నేను గాయత్రిని కానన్న సంగతి బయటపడిపోయి ఉండేది కదా. అదే జరిగితే ఎన్ని రోజులు నేను ఏ హోదా డబ్బు కోసమైతే తప్పించాను, అవన్నీ దొరికినట్టే దొరికి మళ్ళీ నాకు దూరం అయిపోతాయి. పైగా చిన్నప్పటి నుంచి తన మీద పెంచుకున్న కోపాన్ని తీర్చుకునే అవకాశం లేకుండా పోయేది. నా అలా జరగడానికి వీల్లేదు. అంటే ఈ రాధ ఈ ఇంట్లో ఉండకూడదు, వెంటనే బయటకు పంపించేయాలి. ఆ నానమ్మ సపోర్ట్ అయితే నాకే ఉంది గాని అమ్మా నాన్నల సపోర్టు ఆ రాధకే ఉంది. కాబట్టి రాధని బయటికి పంపించడం అంత ఈజీ కాదు. అలా అని వదిలేస్తే నేను బయటకు పోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి.